सर्वभूतानां तामिहोपक्वये श्रियं ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवे श्रियां ओम भगवाने वस्मनीयां यस्वरूपस्थिति प्रवृत्तिस्वशेषदेकरसेना अनेन प्रीतं कार्यमक्रमदे ओम भगवान् पवित्रं वासुदेवं पवित्रं ओम तत्पादो पवित्रं पादो देवं पवित्रं तत्सत्पुण्यां भवन्तो भ्रुवन्तु कर्मणो नारायणदिष्टः भगवान् सुवर्णभक्षाय धीमहि तन्नो गरुडप्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि तन्नो गरुडप्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णभक्षाय धीमहि तन्नो गरुडप्रचोदयात् भूत प्रेत पिशाच किन्नराप्सर मरुद्गण मातृगण कुमारगण कूष्माण्डगण नक्षत्र तारा सहित अष्टादशगण परिवेष्टितं ध्वजारोहणं करोमि इत्युक्त्वा ओम ईं ऐं ओम ह्रीं महागरुडा
त्रिदोऽयोजासा वृत्रं विपर्वमर्दयात् स्वादोऽपितो मधोऽपितो वयन्त्वामरुमहे शनविष्ठेताः देवता उपस्थिताः तवत्येपीतो ददातस्तव स्वादिष्ठते पीतो तदोपीतो अजानिवस्त्वपर्वतानां यदपामोषाधीनां परिक्षमारिषामाहे वाता బ్రహ్మోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా స్వాగతం. అద్భుతమైనటువంటి యొక్క ఉత్సవ కార్యక్రమంలో ప్రధానంగా ఒక 4 విషయాలు సంపూర్ణంగా పరిస్తే ఆ ఉత్సవం దిగ్విజయమైనట్టుగా భావిస్తారు. ఒకటి, అంకురార్పణ అనేది మట్టి చిప్పలలో చేశారు. 5 రోజుల వరకు అవి బాగా పెరిగాయి. ఒకటి. 2, పిలవగానే అగ్నిహోత్రులు రాలేదు. 3, ప్రసాదాలకు కొలువ లేకుండా తినగలగాలి. 4, మధ్యలోనూ చివరిలోనూ 2 వాన చినుకులు పడాలి. అప్పుడు ఆ ఉత్సవానికి అద్భుతమైనటువంటి దేవతలు సిగ్నేచర్ చేసినట్టుగా లెక్క. అగ్నిహోత్రులు రావడానికి సిద్ధంగా ఉన్నా పాప మన స్వాములకు కొంచెం అనుభవం తక్కువలేమో అగ్నిహోత్రులు చేయడంలో. మళ్ళీ పిలవంగానే వెళితే విలువ ఉండదని కొంచెం కష్టపెట్టి వచ్చాడు. మొత్తం మీద వచ్చేసి అలాగే ఈ ఉత్సవ కార్యక్రమంలో అగ్ని ముఖావై దేవాహ అంటారు. ఇప్పుడు మనకు అగ్నిహోత్రాన్ని చేసిన పాత్ర పేరు, అది ఏకరతో సిద్ధం చేస్తారంటే సెమీ గర్భ అశ్వత్థం. జంబి చెట్టులోంచి పుట్టిన రాగి చెట్టుకే వస్తుంది అగ్ని, వేరే ఇతరమైన కర్రతో రాదు. అది ఉత్తమ అగ్ని అంట. కూర్చున్న వాళ్లకు, పట్టేవాళ్లకు చెమటలు రాకుండా వచ్చింది అగ్ని అంటే ఇంకా ఉత్తమ అగ్ని అంట. కొంచెం ఒకరి తర్వాత ఒకరు పట్టుకుంటే మధ్యమ అగ్ని అంట. ఇక్కడికి అగ్ని ముఖం ద్వారా దేవతలకు, మనుష్యులకు ప్రసాదాలు అందించినట్టుగానే అగ్ని ద్వారా, హోమగుండాలు వేసిన ద్రవ్యాల ద్వారా
అద్భుతమైనటువంటి దేవతలకు ఆహారాన్ని అందించి సంతృప్తిని చేస్తాడన్నమాట ఈ 5 రోజులు. తద్వారా దేవతలు సంతోషిస్తే జరిగేది ఏమిటి అంటే ఈ భూలోకంలో ఉండేటువంటి యొక్క ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామం అవుతాయి. అయితే నిజంగా మనకెవరో ఒక రాజకీయ నాయకుడు అంటేవాడు వస్తే ఏం చేస్తారంటే ఆయన వేసుకునే డ్రెస్ మనం వేసుకుంటాం. ఎందుకోసం అంటే ఆయన సంతోషం కోసం ఆయన పట్టుకునే జెండా ఒకటి పట్టుకుంటాం. ఆయన ఈ ప్రాంతం వచ్చి వెళ్ళిన తర్వాత అయ్యా మాకు ఈ ప్రాంతంలో ఇవి కావాలి శాంక్షన్ చేస్తానంటే కలగవలసింది కలగలేని ఏముంది కనుక అలాగా అగ్నిహోత్రం ద్వారా మన అష్టలక్ష్మి దేవాలయంలో బ్రహ్మోత్సవం అది 10వ బ్రహ్మోత్సవంగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ తరం తరతరాలుగా పరంపరగా శతవర్ష బ్రహ్మోత్సవం వరకు ఆయన జరుపుకోవాలని మనం ప్రార్థన చేసుకుంటూ ముందు కార్యక్రమాన్ని మన స్వాములు జరుపుతారు. మన ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాణం శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి శ్రీ చరణానాం మంగళాశాసన పూర్వకం లోకకళ్యాణార్థం రాజరాజకాభివృద్ధ్యర్థం క్షేత్రాభివృద్ధ్యర్థం సర్వసంపత్సమృద్ధ్యర్థం దుష్ట్యర్థం సంకల్పిత సర్వకార్యే సూర్యప్రాప్త్యర్థం సర్వదోషనివారణార్థం సంకల్పిత పాంచాన్నిక ఏకగుణాత్మక దశమవార్షిక బ్రహ్మోత్సవారాధన కర్మణ్య ప్రథమ దివసే ప్రాతకాలే భ్రాతరారాధన నమస్కారం తే విరణ్య గర్భస్సమవర్తదాగ్రే భూతస్య జాతప్రదేగాజేత్ ఓం యంతి శోధయామి లాహయామి తాపయామో శ్రీ సురభ్యే నమః దేవయామి నమః మహానందాయ నమః ధర్మీ నమః ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః ఈశ్వర్యాయ నమః దీపం సందర్శయామి వాక్యం నారాయణో దివ్యదంపతి జగదాంబరి శరణ్యో శరణం యామి సర్వాభీష్టఫలప్రదో ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం శివాయ నమః ఓం దేవాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః अहं मदिशानां सर्वं मदिशानां तच्छंयोरावृणीमहे तलक्षं वरोरन्तरिषादासं धियं घृताचीं सारन्तां हृदयनामित्रम् अश्विनाथुरोदं सभागराशैरयाधिजात् कृष्णामनाथं गिराः दस्याजुगाकावस्तुमानासत्यावृष्टवर्षः आयातं रुद्रवर्तमे इन्द्रायाः चित्तभानासुताय मे वायवाः अन्वेभ्ये सरासनीवते यक्षन्नश्रुधियावासुः योजयन्ते सोमदानां जनकं केशवतीयां यज्ञकारे सरस्वती महारणः सरस्वतीं प्रचेदेवि केतुना विश्वामिराजते रूपकरूपमोदि उदनसुभगां हरिर्वाचेयुर्दस्मकष्टजाः श्यामेन्द्रस्य शर्माणि एमाशुमाशवे भरयग्नश्रियं द्रमादानम् पतयन्मण्डयत्सावाजेषु वाजिनं वाजयानशतक्रतो धनानामिन्द्रसाक्षये जीवनायो ओमिर्महान् सुबालस्वं वरस्यः तस्माइन्द्राय गायताम्
स्वात्मीतानिषे दजेन्द्रमभिप्रगायता तथा दस्वादिषद्वासवस्तोमासेन्द्रगिर्वणः शब्दे सन्दुप्रचेदसे वामस्तोमावीरधत्वामुच्छाशाचक्रतो वामवरदन्तनो गिराः अक्षितो विस्समेधोधास्योश्वा वन्देयं पुरुषाणहं पद्मप्रिये पद्मिनिकर्णहस्ते पद्मालये पद्मसुधायुधाक्षि विश्वप्रिये विष्णुमनोरघोरे हस्तपादभद्रं महिषन्यधत्स्व श्रीघातश्रीरामश्रियं वयोधरेभ्यो ददातु श्रियं वसारामदत्तमादिं भवन्ति सत्यस्य मिथामितद्रोण श्रीरेवं तत्सयामादिदाति संधत्तं संधिवते प्रजया पशुभिः जयं वेदा ॐ महाभवे परीक्षं महित्वा उपस्थे देवेमिति दैत्यमन्नादभङ्गाध्यायादधे प्रयं सुमहा श्रद्धामैलादिभगामरभङ्गाय शिश्रे तत्रगतिसभाग्यभिः अस्य प्राणादपानत्यं चर्चरविवेचना यदपयामसि यदते अन्यफलो तस्य पृथिवीमनुध्वजे आदित्या विश्वेभद्रेहासनश्च समाहरन् नैदिनीकां देवी हिरण्यगर्भे तासामं स्वमपातामा तायुग्नेषु प्रशंसतेन्द्राग्नेषु भदादरः तागायत्रेषु गायता तामित्रस्य प्रशस्तेन्द्राग्निताः वामहे बह्वजे सचेत्ता देवता पदम् अपान्नपातमवासे सुवितारमुपस्तुहि तस्य व्रतान्युष्मसे विभक्तारं हवामहे वसोश्चिद्रस्य राधातः सवितारं प्रजक्षासं सखायानिषेकतसवितास्तो ज्ञानिनाः वशे इन्द्रस्य जस्तखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयाः दिवे वचक्षुरादाभिः करातान्नस्वराधातः मरुत्वं तं हवामहेन्द्रमासोमापीदये सचोर्गणेनादृम्पतु इन्द्रज्येष्ठा मरुद्गणा देवा सत्पूषारादयः विश्वे मम श्रुता हवम् हतवज्रं सूदानमहेन्द्रेण सहसायुजा मानो दुःशंसा ईशदा विश्वान् देवान् हवामहे मरुतस्वमापीदये उग्राय वृष्णीमातरः जयादामिवतन्यतिर्मरुताः ఇచ్చండి गोविंद श्री महाविष्णोः आज्ञया प्रवर्तमान